విజయవాడలో ఈ నెల 22 నుంచి 28 వరకు నిర్వహించనున్న యోనెక్స్ సన్ రైజ్ 87వ సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ లోగో పోస్టర్ను ఎంపీ కేశినేని శివనాథ్, బ్యాడ్మింటన్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్, శాప్ చైర్మన్ రవి నాయుడు ఆవిష్కరించారు. యువతలో స్ఫూర్తి నింపేందుకు ఇలాంటి క్రీడా పోటీలు నిర్వహిస్తూ ఉండాలని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. రాష్ట్రంలో మరిన్ని జాతీయ స్థాయి ఆటల పోటీలు జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. శాప్తో కలిసి ఏసీఏ తరపున అన్ని క్రీడలను ప్రోత్సహించే విధంగా కృషి చేస్తామన్నారు. ఏసీఏ తరపున మంగళగిరి క్రికెట్ స్టేడియంతో పాటు ఇంకొన్ని స్టేడియాల్లో అన్ని క్రీడలను ప్రోత్సహించే విధంగా విభాగాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహించడంలో సీఎం చంద్రబాబు ఎప్పుడూ ముందుంటారని శాప్ చైర్మన్ రవి నాయుడు తెలిపారు. ప్రభుత్వం రాగానే క్రీడలను ప్రోత్సహించాలని విద్యాశాఖ మంత్రి ఎక్కడ ఆయన నారా లోకేష్ గారు పాఠశాలలో కృషి చేస్తుంటే పవన్ కళ్యాణ్ గారు ఇంకో రకంగా, చంద్రబాబు నాయుడు గారు మరొక రకంగా ఇట్లా క్రీడల మీద ఎక్కువ దృష్టి పెట్టారు. స్పోర్ట్స్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ కరికులం. డెఫినెట్ గా రేపు రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ అదే జరగబోతుంది. మాకు ఎక్కడైతే స్టేడియంస్ ఖాళీ ఉన్నాయో మిగతా అన్ని స్పోర్ట్స్ కి ఇండోర్ స్టేడియంస్, అంతేకాకుండా అవుట్డోర్ స్టేడియంస్ కూడా రెడీ చేద్దామని మేము ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున రెడీ చేస్తాం. శాప్ వాళ్ళు ఎట్టకు వాళ్ళు కృషి చేస్తున్నారు. బ్యాడ్మింటన్ అంటే తెలుగు వాళ్ళు అనే ప్రాచుర్యం పొందింది. దానికి ముఖ్య కారణం నారా చంద్రబాబు నాయుడు గారు. విభజిత ఆంధ్రప్రదేశ్లో కూడా బ్యాడ్మింటన్కి అధిక ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ రోజు క్రీడా వికాస కేంద్రాలు కూడా తీసుకొని వచ్చి ప్రతి క్రీడా వికాస కేంద్రంలో ఖచ్చితంగా బ్యాడ్మింటన్ ఉండాలని చెప్పి 2 కోట్లు పెట్టి ప్రతి నియోజకవర్గంలో క్రీడా వికాస కేంద్రాలకు ఆ రోజు శ్రీకారం చుట్టాం. ఇటువంటి టోర్నమెంట్స్ అన్నీ ఏదైతే ఈ లోకల్లో ఉండే చిన్నపిల్లలు కానీ పేరెంట్స్ కానీ మన ఇండియాస్ బెస్ట్ బ్యాడ్మింటన్ ప్లేయర్స్ ఇక్కడికి వచ్చి ఆడటం వల్ల వాళ్ళందరికీ చాలా బెనిఫిట్ అవుతుంది. అండ్ వాళ్ళ ఫేవరెట్ ప్లేయర్స్ని దగ్గరగా చూడటం అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. నెక్స్ట్ జనరేషన్ ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళందరికీ ఇదొక మంచి ఎక్స్పీరియన్స్గా మిగులుతుంది. అండ్ ఇక్కడి నుంచి వాళ్ళు నేర్చుకోవడానికి చాలా ఆపర్చునిటీస్ దొరుకుతాయి.